సరే, ఇప్పుడు భారతదేశం యొక్క ఆహార డెలివరీ మరియు క్విక్ కామర్స్ రంగంలో లోతుగా వెళ్దాం. ఇప్పుడు ఇది చాలా ఉత్సాహకరమైన స్థలం. జొమాటో మరియు స్విగ్గీ ముందుండి నడిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వృద్ధి, డ్రైవర్లు, పోటీ డైనమిక్స్, సవాళ్లు, ఆర్థిక అంశాలు మరియు ఈ పరిశ్రమను రూపొందించే ఆవిష్కరణలు. భారతదేశంలో క్విక్ కామర్స్ సుమారు $6.8 బిలియన్ నుండి పెరగడం $1.5 బిలియన్ $42 బిలియన్ 2030 నాటికి. అది సుమారు 6 రెట్లు పెద్దది. ఈ పేలవానికి ఏమి కారణమవుతోంది? ఇది ప్రత్యేకమైన అంశాల మిశ్రమం. భారతదేశంలోని పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. మానవులు ఎప్పుడూ కంటే ఎక్కువ బిజీగా ఉన్నారు మరియు రీటైల్ దృశ్యం చాలా విభజితంగా ఉంది. క్విక్ కామర్స్ ఈ ఖాళీని అద్భుతంగా నింపుతుంది. స్థానిక దుకాణాలతో భాగస్వామ్యం చేసి మరియు డార్క్ స్టోర్ల నెట్వర్క్లను నిర్మించడం ద్వారా రోజువారీ జీవితంలో చేరుతుంది. డార్క్ స్టోర్లు చెప్పాలంటే వేగానికి రూపొందించిన చిన్న గోదాములు. అవి నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి, గాడ్జెట్లు, స్నాక్స్తో నిల్వ చేయబడ్డాయి, కానీ ప్రజలకు తెరవబడవు. అదే సమయంలో ఇవి ఆన్లైన్ ఆర్డర్లను చాలా త్వరగా నెరవేర్చడానికి ఆప్టిమైజ్ చేయబడ్డాయి. జొమాటో మరియు స్విగ్గీ ఇద్దరూ స్థానిక డిమాండ్ను మరింత సమర్థవంతంగా తీర్చడానికి తమ డార్క్ స్టోర్ లేఅవుట్లను నిరంతరం సర్దుబాటు చేస్తున్నారు. డెలివరీలను వేగంగా మరియు ఖర్చు సమర్థవంతంగా చేయడంలో గేమ్ చేంజర్. విశ్లేషకులు జొమాటో యొక్క డార్క్ స్టోర్లు FY2008 నాటికి 526 నుండి 2050 కంటే ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో స్విగ్గీ 523 నుండి 2030 కంటే ఎక్కువగా విస్తరించనుందని భావిస్తున్నారు. మీరు ప్రజలు ఏమి ఆర్డర్ చేస్తున్నారో చూస్తే అది ఎక్కువగా ప్రాథమిక వస్తువులే. తాజా ఆహారం, కూరగాయలు, నాస్టీలు మరియు పానీయాలు. ఇది గురించి కాదు. అధిక ఎంపిక. ఇది నమ్మకానికి మరియు సౌకర్యానికి సంబంధించినది. కానీ ఈ ప్లాట్ఫారంలు ప్రాథమికాలను మించిపోతున్నాయి. జొమాటో యొక్క బ్లింకిట్ ప్రీమియం కేటగిరీలలో మద్యం వంటి వాటిలో విస్తరిస్తోంది మరియు స్విగ్గీ యొక్క ఇన్స్టామార్ట్ పూర్తి సూపర్ మార్కెట్లా అనిపించేందుకు తన ఉత్పత్తుల ఎంపికను పెంచుతోంది. వారు కేవలం సౌకర్యాన్ని అందించడం మాత్రమే కాదు, వినియోగదారుల అలవాట్లను కూడా ఆకారంలోకి తెస్తున్నారు. జొమాటో ఆహార డెలివరీలో ప్రబలమైన ఆటగాడు అయింది. ఆహార డెలివరీతో గోలో $800,000,000,000,000,000 చేరడం 25%తో బలమైన వృద్ధి. కంపెనీకి FY23లో ఆదాయం $7,079 కోట్లుగా ఉంది. ఇది 67% IOI వృద్ధిని సూచిస్తుంది. దాని శీఘ్ర వాణిజ్య విభాగమైన బ్లింకిట్ దాని FY23 ఆదాయానికి $1,650 కోట్లను అందించింది మరియు ఇటీవల సహకారం సానుకూలంగా మారింది. ఒక పెద్ద మైలురాయి. విశ్లేషకులు జొమాటో ఈ మొమెంటంను కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. FY25 నాటికి $155 బిలియన్ను చేరుకుంటుందని. ఇది ఆహార డెలివరీ మరియు క్విక్ కామర్స్ రెండింటి ద్వారా నడిపించబడుతుంది. జొమాటో యొక్క క్విక్ కామర్స్లో ప్రస్తుత $60. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి పోటీదారులతో పోలిస్తే అధిక ఆర్డర్ విలువలను ప్రతిబింబిస్తుంది. ఇది $499 వద్ద ఉంది. స్విగ్గీ మరోవైపు ఒక జియోను నివేదించింది. $58.8 బిలియన్ లో ఆహార డెలివరీకి $58.8 బిలియన్ 19% UIY వృద్ధి. స్విగ్గీ యొక్క ఆర్జికాలు ప్రజలకు అందుబాటులో లేవు ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ. కానీ విశ్లేషకులు దీని ఆదాయం సుమారు అంచనా వేస్తున్నారు. $5,075 కోట్లుగా ఉంది. ఇన్స్టామార్ట్ ద్వారా ప్రధానంగా క్విక్ కామర్స్ $1,300 కోట్ల ఆదాయం మరియు కంపెనీ ఆహార డెలివరీ కంటే ఈ విభాగాన్ని వేగంగా పెరిగే అవకాశం ఉంది. విశ్లేషకులు స్విగ్గీ యొక్క మొత్తం 32% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. FY24 మరియు FY27 మధ్య చెగ్యార్ స్విగ్గీ క్విక్ కామర్స్లో డెలివరీ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఇది FY27 నాటికి ఇన్స్టామార్ట్లో ప్రతి ఆర్డర్కు లాభదాయకత సాధించడంలో సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. 2 కంపెనీలు ముందంజలో ఉండటానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. AI వారి కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. జొమాటో మీ గత ప్రవర్తన, రోజునో సమయం లేదా వాతావరణం ఆధారంగా మీరు ఆర్డర్
చేయాలనుకునే దానిని అంచనా వేయడానికి మిషన్ లెర్నింగ్ను ఉపయోగిస్తోంది. స్విగ్గీ మీ ఆహారం వేడిగా వస్తుందనే విషయాన్ని నిర్ధారించడానికి రియల్ టైంలో డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేస్తోంది, పీక్ గంటల్లో కూడా. మరియు డ్రోన్లు ఇవి ఇకపై కేవలం భవిష్యత్తు కాన్సెప్ట్ కాదు. జొమాటో మరియు స్విగ్గీ రెండూ డ్రోన్ ఆధారిత డెలివరీలను అన్వేషిస్తున్నాయి, డెలివరీ సమయాలను మరింత తగ్గించడానికి లక్ష్యంగా. ఓకే, యాప్ వ్యూహం స్విగ్గీకి మరో ప్రాంతంలో మెరుగైనది. ఆహార డెలివరీ, క్విక్ కామర్స్ మరియు డైనింగ్ సేవలను ఒకే చోట తెలిపితే వినియోగదారులకు సులభమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది కస్టమర్ నిలుపుదలను పెంచుతుంది. జొమాటో వ్యతిరేకంగా ఆహార డెలివరీ, క్విక్ కామర్స్ మరియు ఈవెంట్స్ కోసం వేర్వేరు యాప్స్ను నిర్వహిస్తుంది. విశ్లేషకులు ఇది దాని క్రాస్ సర్వీస్ సింజర్జీలను తగ్గించవచ్చు అని వాదిస్తున్నారు. అయితే జొమాటో యొక్క ప్రతి ఆర్డర్కు ఉన్న అధిక మార్జిన్లు మరియు బ్లింకిట్ను పెంచడంపై దూకుడైన దృష్టి దీని పోటీగా ఉంచుతుంది. ముందు ఉన్న రహదారి సవాళ్లతో కూడినది. నియంత్రణ అడ్డంకులు సమీపిస్తున్నాయి, ముఖ్యంగా గిగ్, కార్మిక సంక్షేమం మరియు డేటా గోప్యత చుట్టూ. ఈ ప్రాంతాల్లో ఏదైనా ముఖ్యమైన మార్పులు ఖర్చులను ప్రభావితం చేయవచ్చు మరియు కార్యకలాపాలు, పట్టణ వినియోగంలో సంభవించే మందగమనం వంటి ఆర్థిక ప్రమాదాలు కూడా వృద్ధిపై ఒత్తిడి పెంచవచ్చు. మరియు పెరుగుతున్న పోటీకి సంబంధించిన బెదిరింపు ధర యుద్ధాలకు దారితీస్తుంది, ఇది అందరికీ మార్జిన్లను కుదించవచ్చు. తర్వాత ఇక్కడ పక్కన ఉన్న కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఈ చిన్న కుటుంబం నడిపించే దుకాణాలు భారతదేశపు రీటైల్ వ్యవస్థకు దశాబ్దాలుగా అనివార్యమైనవి మరియు అవి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయి. క్విక్ కామర్స్ ప్లాట్ఫారంలతో పోలిస్తే కిరాణాలు తరచుగా తమ కస్టమర్లను వ్యక్తిగతంగా తెలుసుకుంటాయి, వారి ప్రాధాన్యతలు, అలవాట్లు మరియు క్రెడిట్ అర్హతను కూడా. ఈ స్థాయి వ్యక్తిగతీకరణలు డిజిటల్గా పునరావృతం చేయడం కష్టంగా ఉంటుంది. అదనంగా వారి నివాసాలకు సమీపం వారికి ఒక లాజిస్టికల్ ఎడ్జ్ ఇస్తుంది. ఇది చిన్న రోజువారీ కొనుగోళ్ల కోసం వేగవంతమైన మరియు సులభంగా అందుబాటులో ఉండటానికి సహాయపడుతుంది. క్విక్ కామర్స్ ప్లాట్ఫారంలు ఈ నమ్మకమైన స్థానిక ఆటగాళ్లతో పోటీ పడకుండా వారి చేరికను నిజంగా విస్తరించడానికి సహకరించడానికి మార్గాలను కనుగొనాల్సి ఉంటుంది. కానీ అవకాశాలు చాలా పెద్దవి ఉన్నాయి. జొమాటో మరియు స్విగ్గీ రెండు టియర్ 2 మరియు టియర్ 3 నగరాల్లో దూకుడుగా విస్తరిస్తున్నాయి, అందుబాటులో లేని మార్కెట్లను ఉపయోగించుకుంటున్నాయి. వారు కిరాణా దుకాణాలతో భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నారు, స్థానిక రీటైల్ను తమ సరఫరా గొలుసుల్లో సమీకరించడానికి. ఇది భారతదేశంలో రీటైల్ దృశ్యాన్ని పునః నిర్వచించగల సహకారం మోడల్ను సృష్టిస్తుంది. స్విగ్గీ యొక్క నిబద్ధత ప్రోగ్రాం స్విగ్గీ వన్ మరియు జొమాటో యొక్క కస్టమర్ నిలుపుదల ప్రయత్నాలు విస్తృత ప్రమోషన్ల ద్వారా పునరావృత వినియోగదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముందుకు చూస్తే క్విక్ కామర్స్ ఇకపై కేవలం కూరగాయలు మరియు ఆహారంపై మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్స్, మందులు మరియు ఫర్నిచర్ కూడా క్షణాల్లో డెలివరీ అవ్వగల ప్రపంచాన్ని ఊహించండి. ఇది ఈ పరిశ్రమ ఎక్కడికి వెళ్లుతోంది? ఇది కేవలం షాపింగ్ అలవాట్లను మాత్రమే కాదు, మళ్లీ రూపకల్పన చేస్తోంది. కానీ పట్టణ లాజిస్టిక్స్ మరియు సరఫరా గొలుసులు కూడా. ఉపయోగదారులకు లాభాలు అంగీకరించలేనివి, అసాధారణ సౌకర్యం, వేగం మరియు పెరుగుతున్న వ్యక్తిగతీకరించిన అనుభవాలు. కానీ ఈ స్థాయి సౌకర్యం తనదైన పరిగణనలతో వస్తుంది. అతిగా ఖర్చు చేయడం ఒక నిజమైన ప్రమాదం మరియు వినియోగదారులను తెలివైన ఎంపికలు చేసేందుకు సహాయపడే ప్లాట్ఫారంలపై పెరుగుతున్న ఆశలు ఉన్నాయి. అది బడ్జెట్ సాధనాల ద్వారా, ఖర్చు నియంత్రణలో, లేదా ఆరోగ్యకరమైన ఎంపికల ద్వారా కావచ్చు. జొమాటో మరియు స్విగ్గీ కేవలం ఆహార డెలివరీ కంపెనీల కంటే ఎక్కువ. వారు టెక్ ఆధారిత లాజిస్టిక్స్ శక్తి కేంద్రాలుగా మారుతున్నారు. భారతదేశం ఎలా షాపింగ్ చేస్తుందో, ఎలా తింటుందో మరియు ఎలా జీవించాలో పునః నిర్వచిస్తున్నారు. ప్రభుత్వానికి పోటీ చాలా కఠినంగా ఉంది మరియు పందెం చాలా ఎక్కువ. కానీ ఈ మార్కెట్ ఇద్దరికీ అభివృద్ధి చెందడానికి పెద్దది. మరియు ఈ పోటీ మాత్రం ఆవిష్కరణను ప్రేరేపించడం